బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దాదాపు సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి కూడా కారు మబ్బులు పట్టాయనే చెప్పుకోవాలి. అయితే కొద్దిసేపటి క్రితం వర్షం ప్రారంభమైంది. ఇటు మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే అమీర్పేట్, పంజగుట్ట ఈ ప్రాంతాల్లో కారు మబ్బులు పట్టి వర్షం కురుస్తున్న సందర్భం. దీంతో పాటు శేరలింగంపల్లి అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసింది. ఇటు పటాన్ చెరువు అలాగే శేరలింగంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి 40 నిమిషాల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది. Moderate rain is expected in Patan Cheru and Seringampalli areas in about 40 minutes. Light rain is right. భారీ వర్షం కురుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఇటు మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్తో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ అలాగే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వర్షం ప్రారంభమైంది. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బీ వాతావరణ శాఖ 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది. అందులో భాగంగా ఈ రోజు నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమైన ఆకాశం మనకు మార్నింగ్ నుంచి కనిపించింది. కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా మేఘాలన్నీ అలుముకొని ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లో ఉన్నాను. ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒకసారి వర్షం దాటి ఎలా ఉందో ఒక్కసారిగా కూడా కొంచెం స్కూల్ దగ్గర కనిపించినప్పటికీ ఈవినింగ్ అయ్యేసరికి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో వస్తే నగర ప్రజలు ఫేస్ చేసే సమస్య ఏదైతే ట్రాఫిక్ జామ్, విపరీతంగా ట్రాఫిక్ జామ్ అనేది మేల్కొంటది. మా ప్రతినిధి శిల్ప లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది శిల్ప? రైట్, ప్రస్తుతం బంజారా హిల్స్ లో ఉన్నాను. ఇక్కడ ఒకసారిగా మధ్యాహ్నం ఈవినింగ్ 5 గంటల వరకు కూడా మేఘావృతమైన ఆకాశం కనిపించింది. కానీ ఒక్కసారిగా కూడా ఆకాశం పూర్తిగా మారి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ వాటర్ తో నిండిపోయారు. దీంతో ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఒకవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది, ఇంకోవైపు ఋతుపవనాలన్నీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. అదేవిధంగా బంగాళాఖాతంలో కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఈ రోజు అల్పపీడనంగా మారిందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి నగర వ్యాప్తంగా కూడా ఈ వర్షం అనేది కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్,
ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలో దాదాపు 10 నిమిషాల నుంచి కుండపోత వర్షం నమోదవుతున్నది. ఇప్పటికే ఎక్కడికక్కడ వాటర్ అనేది జామ్ అయిపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు ప్రధాన జంక్షన్లు ఏవైతే ఉంటే అక్కడ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వచ్చే 3 రోజులు కూడా హెవీ రైన్స్ ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. నగర ప్రజలు అలర్ట్ ఉండాలి, అత్యవసరమైన బయటకు వెళ్ళాలి, లేకుంటే నగర ప్రజలు బయటకు వెళ్ళొద్దు. ట్రాఫిక్ లో ఇరుక్కునే అవకాశం ఎక్కువ ఉంది. చిన్న వర్షం వస్తుంది, నగరం అంతా కూడా అతలాకుతలమవుతుంది. అలాంటిది హెవీ రైన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో నగర ప్రజలందరూ కూడా ఒక అలర్ట్. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సమన్వయంతో వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు సమన్వయంతో ఎప్పటికప్పుడు నగర ప్రజలను అలర్ట్ చేసి, అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా, జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు వర్షాలకు సంబంధించిన సూచనలు, అలర్ట్స్ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా వాటర్ స్టాగ్నేషన్ సంబంధించిన దాదాపు 500 కంటే ఎక్కువ పాయింట్స్ గుర్తించారు. అక్కడ వర్షము వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కువగా వాటర్ అనేవి నిలిచిపోతే అక్కడ ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి. వాటి దగ్గర 24/7 అవైలబుల్ ఉండే విధంగా మాన్సూన్ టీమ్స్ ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి వాటర్ అనేవి వెళ్లే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా డిఆర్ఎఫ్ కావచ్చు, మాన్సూన్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగి ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని నియంత్రించే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పంజాగుట్ట జంక్షన్ కావచ్చు, ఐకే జంక్షన్ కావచ్చు విపరీతమైన ట్రాఫిక్ నెలకొంటది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ ని క్లియర్ చేసిన పరిస్థితి మన కోరలో కనిపిస్తుంది. వచ్చే 2 అవర్స్ లో అల్వాల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న 3 నుంచి 4 గంటల వరకు నగర ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సచిన్, శిల్ప, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, అంటే సండేస్ టైంలో జనాలు బయటకు వచ్చే సందర్భాన్ని చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం అనుకుంటాం. కానీ ఇటువంటి వర్షాలు పడినప్పుడు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ మధ్యాహ్నం క్లైమేట్ చూసినప్పుడు బయటకు వస్తారనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినిపించింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రెసెంట్ హైదరాబాద్ వాసులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇన్ఫాక్ట్ గంట వరకు ఇంకా కురిసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ వాసులు ఏమంటున్నారు ప్రెసెంట్ క్లైమేట్ మీద? జనరల్ గా వీకెండ్ వచ్చినప్పుడు నగర ప్రజలు పెద్ద ఎత్తున ఏదైతే టూరిజం స్పాట్స్ వెళ్ళడానికి ఇష్టపడతారు. అందులో ఒకటి ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగ్ నుంచి కూడా మన కూల్ వెదర్ కనిపించింది. దీన్ని ఆస్వాదించడానికి నగర ప్రజలు ఎవరైతే ఈ రోజు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున బయటకు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు ఒక్కసారిగా ఇక్కట్లు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ట్యాంక్ బండ్ కావచ్చు, ట్యాంక్ బండ్ అంటే మన టూరిస్ట్ స్పాట్ గా చెప్తుంటే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు పీపుల్స్ ప్లాజా కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, సెక్రటేరియట్ ఈ మూడింటిని కూడా ఎప్పుడు వీకెండ్ వచ్చినా కూడా నగర ప్రజలు తిలకించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ అనేది తలెత్తింది. ఇప్పటికే అక్కడ హైదరాబాద్ జోన్ కు సంబంధించిన ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో వాటిని క్లియర్ చేసే విధంగా ఇప్పటికే రంగంలోకి క్లియర్ చేస్తున్నారు. ఒకవైపు నిన్న మొన్న కూడా మనకి ఇదే వెదర్ కనిపించింది, కానీ వర్షం అందరూ అదే విధంగా ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు కూడా వర్షం రాకపోవచ్చేమో అని చాలా మంది నగర ప్రజలు అనుకొని వీకెండ్ ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చారు. దీంతో దాదాపు 20 నిమిషాల క్రితం భారీ వర్షం నగర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా మేఘాలు అలుపుకొని మొత్తం కూడా మారిపోయింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజాగుట్ట మొత్తం నగర వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఏరియాలు వెస్ట్ కావచ్చు, నార్త్, ఈస్ట్ ఈ అన్ని జోన్లు కవర్ చేసే విధంగా ఈ రోజు వర్షం అనేది నమోదవుతుంది. జనరల్ గా చిన్న వర్షం వస్తున్నాయి, నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంది. అలాంటిది దాదాపు 20 నిమిషాల నుంచి కుండిపోత వర్షం నమోదవుతుంది నగర వ్యాప్తంగా. దీంతో ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వీటిని ఇప్పటికే మాన్సూన్ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఇప్పటికే రంగంలోకి దిగి తక్షణ చర్యలు చేపట్టిన పరిస్థితి మన కోరలో కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే